టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాని చూస్తుంటే కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా చెప్పుకోవచ్చని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఈ నటికి నాగ చైతన్యతో పెళ్లి అయ్యి చాలా సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. ఆ ఒత్తిడిలో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. దీంతో చాలా ఏళ్ళు చికిత్స తీసుకుంటూనే గడపాల్సి వచ్చింది. ఇటీవల శామ్ కోలుకుంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఇంతలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంతపై రచ్చరచ్చ చేసింది. ఇది పోనీలే అనుకుంటే తన మాజీ భర్త నాగ చైతన్య ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతుంటే ఒకవైపు సమంత తండ్రి కన్ను మూశారు. దీంతో సమంత చాలా ఎమోషనల్ అయ్యింది. ఇంకా రెప్పబ్రహ్మాన్ సిరీస్తో సమంత చాలా బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక తరచుగా తన ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉండగా గతంలో మయోసైటిస్ వ్యాధికి గురికాక ముందే ఒక స్టార్ హీరోతో మూవీ ఒప్పుకున్నారట. ఈ ప్రాజెక్టు మాత్రం సమంత మయోసైటిస్కి గురి కావడం వల్ల ఆగిపోయిందట. ఇదే క్రమంలో ఆయన ఎన్నిసార్లు సమంతాని కలిసేందుకు ప్రయత్నించినా ఆమె అవాయిడ్ చేసిందంట. దీనితో కోపంతో వచ్చిన ఆ స్టార్ హీరో సమంతకి లీగల్ నోటీసులు పంపించారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.